నమస్కారం అండి అందరికీ. ఇక్కడ మనం అటామిక్ రేడియస్ మెజర్డ్ ఇన్ నానోమీటర్స్ అయితే చూస్తున్నాము. అటామిక్ రేడియస్ని నానోమీటర్స్లో ఎలా మెజర్ చేస్తారు, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటేంటి అనేది ఒకసారి చూద్దాము. ఆర్ఆర్బి గ్రూప్ డి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. 1/10⁹ మీటర్స్ ఈక్వల్ టు 1 నానోమీటర్. సో ఇది అందరికీ తెలిసిందే. సో దీన్ని చూడండి వాళ్ళు ఎలా రాస్తున్నారు. ఇప్పుడు 1 మీటర్ ఈక్వల్ టు ఎన్ని నానోమీటర్స్ అంటే 10⁹ నానోమీటర్స్ అనేది రాస్తారండి. రిలేటివ్ సైజెస్ వాటి ఎగ్జాంపుల్స్, రేడియస్ ఇన్ మీటర్స్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు రేడియస్ 10⁻⁻10 ఓకేనా, అది మీటర్స్లో చెప్తున్నాడు. 10⁻⁻10 ఇన్ మీటర్స్. అయితే దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఎగ్జాంపుల్. 10⁻⁻9 మాలిక్యూల్ ఆఫ్ వాటర్ మనం ఆల్రెడీ తెలుసు కదండి. 1 నానోమీటరు 10⁻⁻9 అంటే 1 నానోమీటరు మాలిక్యూల్ ఆఫ్ వాటరు. అలాగే 10⁻⁻8 మాలిక్యూల్ ఆఫ్ హెమోగ్లోబిన్. సో హెమోగ్లోబిన్ యొక్క మాలిక్యూల్ని అలా చెప్తున్నారు 10⁻⁻8. అదే 10⁻⁻4 గ్రెయిన్ ఆఫ్ శాండ్ అంట, గ్రెయిన్ ఆఫ్ శాండ్. అలాగే 10⁻⁻3 యాంట్, 10⁻⁻1 యాపిల్. సో ఇవైతే మనకి అటామిక్ రేడియస్ నానోమీటర్స్లో మెజర్ చేస్తూ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఒక బిట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి రీసెంట్గా ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఆల్రెడీ అడిగారంటే ఇది కంప్లీట్లీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ బేస్డ్ టాపిక్సే మనం డిస్కస్ చేస్తున్నాము. సో రీజన్ కింద మళ్ళీ చూడండి, 1/10⁹ మీటర్ ఈక్వల్ టు 1 నానోమీటరు. దాన్ని ఇంకోలాగా ఎలా రాశాడు, 1 మీటర్ ఈక్వల్ టు 10⁻9 నానోమీటర్ అనేసి రాశారనమాట. ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్వర్స్ రిలేషన్స్ అంతే, ఇంకేం కాదు. రేడియస్ ఇన్ మీటర్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి 10⁻⁻10 అనేది ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్, 10⁻⁻9 అనేది మాలిక్యూల్ ఆఫ్ వాటర్, 10⁻⁻8 అనేది మాలిక్యూల్ ఆఫ్ హెమోగ్లోబిన్, 10⁻⁻4 గ్రెయిన్ ఆఫ్ శాండ్, 10⁻⁻3 యాంట్, 10⁻⁻1 యాపిల్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అటామిక్ రేడియస్ మెజర్డ్ ఇన్ నానోమీటర్స్, దేర్ రిలేటివ్ సైజెస్. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.